ఈ రోజు మరి వంట ఏంటనుకుంటున్నారా? చాలా వెరైటీ వంట మొదలెట్టానండి. ఇదిగో చూసారా, ఎండి నెత్తళ్ళు. ఏమండి, ఎండి నెత్తళ్ళు శుభ్రంగా కడుక్కొని, ఇసుక ఉంటుందంటో ఇసుక లేకుండా 1-2 సార్లు కడుక్కోవాలండి. ఎండి నెత్తళ్ళు కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. అందులోకండి గుడ్లు, ఏమంటే గుడ్లు కొంతమంది ఇలాగే వేసేస్తారు. అలా కాదండి, ఏ వేయాలో మీకు చూపిస్తాను. అలాగే ఎల్లుల్లిపాయ గుడ్లు అండి, చాలా ఆరోగ్యానికి మంచిది. అలాగే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, మరి అందులోకి జీలకర్ర, ఎల్లుల్లిపాయలు నూరుకున్న చిన్న ముద్ద అండి. ఏమంటే వండే విధానం ఎలాగో మీకు చేసి చూపిస్తాను. ముందుగా మరి స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకోవాలండి. ఏమంటే దాంట్లోకి నూనె, కావాల్సినంత నూనె వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత ఉడకబెట్టుకున్న గుడ్లు అండి అందులో వేసుకోవాలి. ఏమంటే దూరంగా ఉండాలంటే పేలుతాయి. డోబే అవ్వండి. అసలే మనం అందగాళ్ళు, మళ్ళీ ఈ పేలిని మత్తలు పడ్డాయి అనుకోండి, కొద్దిగా చిటికడంత పసుపు వేసుకోవాలండి. అప్పుడు గుడ్డు మరి ఏపున గుడ్లు రంగు భలేగా ఉంటుందండి. గుడ్లు చూసారా, ఎర్రగా రంగు వచ్చిన తర్వాత ఏమంటే గుడ్లు తీసి మళ్ళీ పక్కన పెట్టేసుకోవాలండి. ఆ తర్వాత అండి ఎండి నెత్తళ్ళు వేపుకోవాలండి దూరగానే. మరి దూరంగా ఉండండి. ఎండి నెత్తళ్ళు బాగా వేగిన తర్వాత అవి కూడా తీసి పక్కన పెట్టుకోవాలండి. కొంచెం నూనె వేసుకొని మనం ఎల్లుల్లిపాయ గుడ్లు వేసుకోవాలండి. బాగా తొక్క లేకుండా ఒలుచుకున్న ఎల్లుల్లిపాయ గుడ్లు వేసుకొని వేపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పొడుగ్గా చీల్చుకున్న పచ్చిమిరపకాయలు అందులో వేసుకొని బాగా రంగు వచ్చేలాగా వేపుకోవాలి. ఉల్లిపాయలు మరి పచ్చిమిర్చి వేగిన తర్వాత ఎల్లుల్లిపాయ, జీలకర్ర అండి కొంచెం ముద్ద అందులో వేసుకొని అది కూడా నూనెలో వేపాలండి. అందులో తగినంత కారం వేసుకోవాలండి, తగినంత సాల్ట్. అది దగ్గరికి అవుతుంది అనేటప్పటికి మరి ఎండి నెత్తళ్ళు వేసుకోవాలండి అందులో. అబ్బా ఉంటదండి, అసలు రంగు చూసారా ఎలాగుందో. కూర దగ్గరికి అయ్యేటప్పటికి తగిన నీళ్ళు వేసుకోవాలండి. ఎక్కువ వేసేసుకోకూడదండి, బాగానండి మగ్గనివ్వాలండి. ఆ తర్వాత గుడ్లు ఉన్నాయి కదండి, గుడ్లు అండి ఏమన్నా కత్తితో ఇలా చీరం, ఎందుకంటే అది అందులోకి వెళ్తుంది కాబట్టి ఆ గుడ్లు అందులో వేసుకోవాలి అంటే మూత పెట్టుకోవాలండి. ఎండి నెత్తళ్ళు, కోడిగుడ్లు, ఒలిసిన ఎల్లుల్లిపాయ గుడ్లతో మరి కూర రెడీ అయిపోయిందంటే చూడండి బాబు ఎలా ఉందో. ఇదిగోండి చూసారా, చూస్తుంటేనే నోరు ఊరుతుందండి. మరి మీరు కూడా ఇలాగే సరదాగా ఇంట్లో ఖాళీగా ఉండేటప్పుడు అందంగా మనకు కావలసిన రీతిలో కూరలు తయారు చేసుకొని మీరు, మీ కుటుంబం హాయిగా తిని ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మీ జబర్దస్త్ రేజింగ్ రాజండి.